నాటక రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో రసరంజని సంస్థ ఏటా నాటకోత్సవాలను నిర్వహిస్తోంది. రసరంజని 31వ వార్షికోత్సవాల సందర్భంగా ఈ నెల 25 నుంచి 27 వరకు నాటకోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు కెవి రమణాచారి తెలిపారు. రోజు సాయంత్రం రవీంద్ర భారతిలో ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆయన చెప్పారు. నాటకాలని 3 రోజుల పాటు నిర్వహించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది 3 రోజుల వార్షికోత్సవం. మార్చి 25, మార్చి 26, మార్చి 27. 27 ప్రపంచ రంగస్థల దినోత్సవం. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ తెలుసు, ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా వచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ సందేశాన్ని కూడా రవీంద్ర భారతిలో రసరంజని ద్వారా నాటకాభిమానులకు అందరికీ కూడా తెలపడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఈ వార్షికోత్సవంలో 31వ వార్షికోత్సవంలో మొట్టమొదటి నాటకం నివురు అనేటువంటి నాటకాన్ని రచిస్తే ఆ నివురు నాటకాన్ని ప్రదర్శింపజేస్తున్నాం మొదటి రోజు. రెండవ రోజు పాండవోద్యోగం. మనకందరికీ తెలుసు, గుమ్మడి గోపాలకృష్ణ అభినవ శ్రీకృష్ణుడు అని చెప్పని పేరుగాంచిన వాడు. మనకిప్పుడు నిజంగా గుమ్మడి గోపాలకృష్ణ రసరంజన్లో నేను భాగస్వామిని సార్, ఎప్పుడు కూడా నేను తప్పకుండా ఈ సంవత్సరం కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పి అనడమే మాకు ఆనందంగా ఉంది. వారు పాండవోద్యోగం నాటకాన్ని వేస్తున్నారు రెండవ రోజు. అది పౌరాణిక నాటకంగా ఉంటుంది. 3 ముచ్చటైనటువంటి నాటకాలని 3 రోజుల పాటు నిర్వహించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది 3 రోజుల వార్షికోత్సవం. మార్చి